హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, రైతు బాగుపడేదన్నాడు. సో ఇండియన్ ఫార్మర్స్ యొక్క డిస్ట్రెస్ గురించి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కమిషన్స్ యొక్క రికమెండేషన్స్, ముఖ్యంగా ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్, వీటి గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఇది ఎకానమీలో మనకి ఇంపార్టెంట్. సెకండ్ వన్, 1971 యుద్ధవీరులకు రాష్ట్రపతి ప్రధాని నివాళులు. డిసెంబర్ 16 విజయ్ దివాస్ని పురస్కరించుకుని 1971 యుద్ధవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఇది మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ డేస్, దాంట్లో మనకి ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, భారత ప్రయోజనాలకు భంగం కలగనివ్వము, శ్రీలంక అధ్యక్షుడు. సో ఇండియా శ్రీలంక రిలేషన్కి సంబంధించి మనము ఇది ఇంపార్టెంట్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్లో చూడవచ్చు. అండ్ థర్డ్ వన్, తబలా మోగబోయింది. సో జాకీర్ హుస్సేన్ గారి మరణంకి సంబంధించి పర్సన్ ఇన్ న్యూస్ కంటెక్స్ట్లో ఇది ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, 72% పట్టణ వ్యర్థ జలాలపై చిత్తశుద్ధి లేదు, అంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనేది జరగకుండా వాటిని వాటర్ బాడీస్లోకి విడుదల చేస్తున్నారు అని సిఎస్సి వెల్లడించడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. సో ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, రైతు బాగుపడేదన్నాడు. సో ఈ ఆర్టికల్లో ముఖ్యంగా ఫార్మర్స్ యొక్క డిస్ట్రెస్, అంటే వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వివిధ రకాల కమిషన్లు, వాటి యొక్క రికమెండేషన్స్ అండ్ రైతులకి ఆదాయం పెరిగే మార్గాలు వంటి వివిధ అంశాలని ఈ ఆర్టికల్లో చర్చించడం జరిగిందండి. వన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ కమిషన్స్ ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ని, అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన జయతి ఘోష్ కమిషన్ అండ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ఆర్ రాధాకృష్ణ కమిషన్, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎం కోదండరెడ్డి కమిషన్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ కమిషన్స్ ఏర్పాటు చేస్తున్నా కానీ వీటి యొక్క రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఆలోచన చేస్తున్నాయి, వీటిని పూర్తి స్థాయిలో అమలు చేయటం లేదు అని ఇక్కడ మెన్షన్ చేశారండి. ఇక్కడ చూడండి, కొన్ని గణాంకాలని మనం పరిశీలిస్తే మనకి ఎక్కువగా చిన్న సన్నకారు రైతులు, కూలీలు అండ్ కౌలు రైతులు ఎక్కువ మంది కనిపిస్తున్నారండి. దేశంలో మొత్తం కమతాల సంఖ్య 2015-16 నాటికి 15.78 కోట్లు కాగా వాటి సగటు పరిమాణం కేవలం 1.008 హెక్టార్లు అండి. అంటే సగటు పరిమాణం రాను రాను తగ్గుతూ ఉంది. మొత్తం కమతాల సంఖ్యలో చిన్న సన్నకారు రైతుల వాటా 86.07% ఉంది. సో ఈ వర్గాల సగటు భూమి వరుసగా మనకి 0.38, 1.40 హెక్టార్లు మాత్రమే. అంటే వీళ్ళ యొక్క ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీ అనేది కంపేర్డ్ టు మనకి ఫార్మర్స్లో మనకి చాలా తక్కువ మొత్తంలో వీళ్ళ ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీ అనేది కనిపిస్తుంది. అలానే గణాంకాలని మనం పరిశీలిస్తే మనకి రైతు కూలీలు రోజురోజుకి ఎక్కువగా పెరుగుతూ ఉన్నారు, కౌలు రైతుల శాతం కూడా పెరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, మనకి కౌలు రైతుల మీద నిర్దిష్ట లెక్కలు లేకపోయినా 35-40% కౌలు రైతులే ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. 1951 నాటికి మొత్తం వ్యవసాయ పనివారిలో 28.1%గా ఉన్న రైతు కూలీల సంఖ్య ప్రస్తుతం 2011 నాటికి 54.9%కి పెరిగింది. అంటే రైతు కూలీలు పెరుగుతూ ఉన్నారు. దాని అర్థం ఏంటండి? రైతులు ఉన్న భూములని అమ్ముకుని రైతు కూలీలుగా మిగిలిపోతున్నారు. ఇక్కడ గణాంకాలు కూడా అవే తెలియజేస్తున్నాయి. అలానే జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క వాటా మనం అబ్జర్వ్ చేస్తే 2023-24లో 17.4%గా ఉంటే 2022-23లో అది 18.2%. అయితే ఇందులో పంటల ద్వారా సమకూరింది మాత్రం 10.1%. మిగతాది పశు సంపద, మత్స్య సంపద రూపంలో, అటవీ సంపద రూపంలో అందిస్తున్నాయి. మొత్తం వ్యవసాయ ఆదాయంలో 55.49% మాత్రమే పంటల నుంచి సమకూరుతుంది. అంటే వ్యవసాయ రంగంలోని మొత్తం ఆదాయం మనము 100%గా అనుకుంటే అందులో పంటల నుంచి ఆదాయం కేవలం 55% మాత్రమే లభిస్తుంది. మిగిలిన ఆదాయం మొత్తం పశు రంగంలోంచి లేదా మత్స్యరంగము, అటవీ రంగం లాంటి అనుబంధ రంగాల నుంచి లభిస్తూ ఉన్నాయి. అలానే నేషనల్ శాంపిల్ సర్వే 77వ సర్వే యొక్క గణాంకాలని పరిశీలిస్తే మనకి నెలవారీ రైతు ఆదాయం 10,695 రూపాయలు ఉంటే అందులో వ్యవసాయం నుంచి కేవలం 5,296 రూపాయలు మాత్రమే లభిస్తుంది. అంటే రైతుకి పంటల నుంచి ప్రతి నెల కేవలం 5,000 రూపాయలు చిల్లర మాత్రమే లభిస్తుంది.
సో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వ్యవసాయ రంగం ఎంత సంక్షోభంలో ఉంది, రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అనేది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో రైతులు అనేవాళ్ళు ఈ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ కోల్పోయి వివిధ ఉపాధి మార్గాలకు వెళ్ళిపోతూ ఉంటారండి. కాబట్టి వ్యవసాయాన్ని మనము లాభవంతంగా చేయాలి అని ముఖ్యంగా ఎంఎస్ స్వామినాథన్ జాతీయ కమిషన్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ని తీసుకురావాలి. రైతుల ఆదాయం రెట్టింపు కాకపోతే సమీప భవిష్యత్తులో వ్యవసాయ రంగం అనేది కుదేలవుతుంది. ముఖ్యంగా రైతులు ఎవరు పంటలు పండించడానికి ముందుకు రారు. సో మనము ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ ఇన్ ద ఫార్మింగ్ సిస్టమ్, ఎన్హాన్సింగ్ క్వాలిటీ, కాస్ట్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఫార్మ్ కమోడిటీస్, అంటే సుస్థిర వ్యవసాయ అభివృద్ధిని అండ్ పండించిన వాటికి కాస్ట్ కాంపిటేటివ్నెస్ అంటే పంటలకి సరి అయిన ధరని నిర్ణయించడము, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ పండించే పంటలలో కూడా క్వాలిటీని మెయింటైన్ చేసే విధంగా నూతన వంగడాలని సృష్టించడము లాంటి వివిధ రికమెండేషన్స్ని ఆయన ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆయన రికమెండేషన్స్లో మనము మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ సిస్టమ్ గురించి. వన్ ఆఫ్ ద కీ రికమెండేషన్స్ వాజ్ టు ఎన్ష్యూర్ ఏ మినిమమ్ ఆఫ్ 50% ప్రాఫిట్స్ ఓవర్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే పండించిన పంట యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో పెట్టుబడికి 50% ప్రాఫిట్ వచ్చే విధంగా, అంటే ఆయన 100 రూపాయలు పంట పండించడానికి ఖర్చు అయిందనుకోండి, రైతుకి 150 రూపాయలు రావాలి, అంటే 50% ప్రాఫిట్ వచ్చే విధంగా ఈయన మినిమం సపోర్ట్ ప్రైస్ సిస్టమ్ని డిజైన్ చేయాలి అని ఈ రికమెండేషన్స్లో ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ చూడండి, ప్రజెంట్ రన్ అవుతున్న ఎంఎస్పి సిస్టమ్ గురించి, మినిమం సపోర్ట్ ప్రైస్ సిస్టమ్ గురించి చూస్తే ఈ ఎంఎస్పిని మనకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సెంటర్ ఫిక్సెస్ ఎంఎస్పి ఫర్ ఎవ్రీ ఖరీఫ్ అండ్ రబీ క్రాపింగ్ సీజన్. ఎవరి రికమెండేషన్స్ని బేస్ చేసుకుని? బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్, వ్యవసాయ రంగం యొక్క ధరలు మరియు ఖర్చుల యొక్క కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్పిని ప్రతి సంవత్సరం నిర్ణయిస్తుంది. అలానే మినిమం సపోర్ట్ ప్రైస్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క మేజర్ గవర్నమెంటల్ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫార్మ్ టు ఫోర్క్ మోడల్ అబ్జర్వ్ చేస్తే సోయింగ్ అంటే విత్తనాలు నాటిన దగ్గర నుంచి గ్రోయింగ్, హార్వెస్టింగ్, స్టోరేజ్, మార్కెటింగ్, అంటే మార్కెట్లో అమ్ముకునే వరకు కూడా ఏ విధమైన స్కీమ్స్ని కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తుంది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దృష్టి పెట్టడానికి, అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహిస్తుంది. సాయిల్ హెల్త్ కార్డు ద్వారా ఈ భూసార పరీక్షలను నిర్వహించి ఏవైతే పోషకాలు లోపంగా ఉన్నాయో వాటిని తగ్గట్టుగా ఎరువుల్ని వాటిని రికమెండ్ చేస్తూ ఉంది. అండ్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. సో ఈ కృషి సించాయి యోజనలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ మీద దృష్టి పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా బిందు సేద్యము, తుంపర సేద్యము లాంటి నవీన పద్ధతుల్ని ఇక్కడ ఇందులో అమలు చేస్తూ ఉంటారండి. పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే కాన్సెప్ట్తో ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అండ్ ఫెర్టిలైజర్స్లో ముఖ్యంగా నీమ్ కోటెడ్ యూరియా లాంటి వాటిని, అలాగే రీసెంట్గా లిక్విడ్ నానో యూరియా లాంటి దానిని కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ నీమ్ కోటెడ్ యూరియా వల్ల ఏం జరుగుతుంది, అటు యూరియా పక్కదారి పట్టకుండా వెళ్తూ ఉంది, అండ్ నీమ్ కోటెడ్ వలన ఈ పోషకాలు కూడా సరైన మోతాదులో లభిస్తూ ఉంటాయి, స్లోగా అది వాటర్లో కరగడం వలన. అలానే కోల్డ్ స్టోరేజ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. సో కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని కల్పించడం వలన రైతులు తమ పంటలని అంటే స్టోరేజ్ చేసుకుని వాళ్ళకి సరి అయిన ధర లభించినప్పుడు అమ్ముకునే విధంగా ఈ స్టోరేజ్ ఫెసిలిటీస్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. అండ్ ఈనామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ద్వారా రైతులు ఈ మండీస్లో ఎక్కడైనా కూడా మనకి అమ్ముకునే విధంగా, అంటే ఒక చోటే దళారుల చేతిలో మోసపోకుండా వాళ్ళకి నచ్చిన చోట ఎలక్ట్రానిక్ విధానంలో అమ్ముకునే విధంగా ఈనామ్ మండీస్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అండ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో ఇన్సూరెన్స్ని కూడా వీళ్ళకి కల్పిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా పంటలు నష్టపోతే, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అలాంటి వాటి వలన నష్టపోతే రైతులకి ఇబ్బంది కలగకుండా ఇన్సూరెన్స్ స్కీమ్స్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగిందండి. సో దీనిని మనము ఫార్మ్ టు ఫోర్క్ అని పిలుస్తాము. అంటే పంటలు విత్తనాలు వేసిన దశ నుంచి అవి పెరిగి కోతలకు వచ్చి వాటిని స్టోరేజ్ చేసుకుని మార్కెట్లో అమ్ముకునే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్స్ని అందిస్తూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 1971 యుద్ధ వీరులకు రాష్ట్రపతి మరియు ప్రధాని నివాళులు. సో విజయ్ దివాస్ డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివాస్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ విజయ్ దివాస్ యొక్క బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, విజయ్ దివాస్ని డిసెంబర్ 16వ తేదీన ఇండియాస్ విక్టరీ ఓవర్ పాకిస్తాన్ ఇన్ 1971కి గుర్తుగా జరుపుకుంటూ ఉంటారండి. ఈ వార్ అనేది బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కూడా దారితీసింది. బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా ఉండేది ఒకప్పుడు. ఈ 1971 వార్ తర్వాత బంగ్లాదేశ్ విముక్తి జరిగి బంగ్లాదేశ్ అనే నూతన దేశం ఏర్పడింది. మనకి ఇక్కడ చూడండి, డ్యూరేషన్ ఆఫ్ ద వార్ 26 మార్చ్ 1971 నుంచి 16th డిసెంబర్ 1971 వరకు జరిగింది. లాస్ట్లో మనము ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ గారు సడన్గా డెసిషన్ తీసుకుని, అంటే నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ అన్నీ కూడా ఇబ్బందులకి గురవుతూనే ఉన్న ఉద్దేశంతో మన సోవర్నిటీని కాపాడుకోవడం కోసం భారతదేశం బంగ్లాదేశ్ వార్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. రిజల్ట్స్ ఆఫ్ ద వార్ మనం అబ్జర్వ్ చేస్తే, డెసిసివ్ బంగ్లాదేశీ అలైడ్ విక్టరీ, బంగ్లాదేశీ అలైస్ యొక్క విక్టరీ అనేది ఇందులో లభించింది. కొలాప్స్ ఆఫ్ ద ఈస్టర్న్ కమాండ్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్ ఈస్టర్న్ ఫ్రంట్, తూర్పు పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ తూర్పు పాకిస్తాన్ అనేది కొలాప్స్ అయింది. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సోవర్నిటీ ఆఫ్ బంగ్లాదేశ్, ఒక నూతన సార్వభౌమ దేశంగా బంగ్లాదేశ్ అనేది ఆవిర్భవించింది. ఇవి మనం రిజల్ట్స్ ఆఫ్ ద వార్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ డిసెంబర్ 16న 93,000 ఈ పాకిస్తానీ షోల్జర్స్ అనేవారు సైనికులు భారతీయ సైనికులకి లొంగిపోవడం కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చండి ఈ వార్లో భాగంగా. సో దీని యొక్క కమెమరేషన్, నివాళికి గుర్తుగా మనము విజయ్ దివాస్ని ప్రతి ఏటా నిర్వహించుకుంటూ ఉంటాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత ప్రయోజనాలకు భంగం కలగనివ్వము, శ్రీలంక అధ్యక్షుడు దిననాయకే ప్రకటన, ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోదీతో చర్చలు. సో ఇటీవల భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు అసురకుమార దిననాయకే నరేంద్ర మోడీ గారితో జరిపిన చర్చలలో భాగంగా భారత ప్రయోజనాలకు భంగం కలిగించేలాగా తమ భూభాగాన్ని ఇతరులు వినియోగించుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ప్రకటించారు. అలానే త్వరలోనే తాము ఢిల్లీతో రక్షణ సహకార ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నట్లు ప్రకటించారు. అలానే భారత్ మరియు శ్రీలంక మధ్య సంబంధాలు మరింత పటిష్టమయ్యేందుకు అనుసంధానత, అంటే కనెక్టివిటీని మెరుగుపరచాల్సిన ఆవశ్యకతని మోడీ గారు తెలియజేశారండి. ఇందులో భాగంగా తమిళనాడులోని రామేశ్వరం, శ్రీలంకలోని తలైమన్నార్ మధ్య ఫెర్రీ సేవలను ప్రారంభించాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు. ఇక్కడ చూడండి, తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతం నుంచి మనకి తలైమన్నార్, శ్రీలంకలోని తలైమన్నార్ మధ్య ఈ ప్రాంతానికి మధ్యలో ఫెర్రీ సర్వీసెస్ని నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు. ఆల్రెడీ మనకి ఇప్పటికే నాగపట్నం, తమిళనాడులోని నాగపట్నం నుంచి శ్రీలంకకు ఫెర్రీ సేవలని విజయవంతంగా ప్రారంభించడం మనం అక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. అలానే ఇండో శ్రీలంక టైస్ని మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని టెన్షన్స్ని కూడా చూడవచ్చండి. ముఖ్యంగా శ్రీలంకలోని తమిళుల సమస్య అండ్ కచ్చాతీవు ద్వీపం ఏదైతే ఉందో దాని చుట్టూ ఉండే ఈ పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, మరియు ఇండియన్ ఫిషర్మ్యాన్ ఇష్యూస్, ఏదైతే సముద్ర జలాలలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మ్యారిటైమ్ బౌండరీస్ని గుర్తించకుండా శ్రీలంక జలాలకు వెళితే వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం అవి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి కొన్ని సమస్యలను కూడా ఈ చర్చలలో గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూడండి, దిననాయకేతో జరిగిన చర్చలలో మత్స్యకారుల అంశం కూడా చర్చకు వచ్చింది అని తెలిపారు. వారి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తామిద్దరం అంగీకరించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ గారు వెల్లడించారు. అలానే శ్రీలంకలోని తమిళుల ఆకాంక్షలను అక్కడి ప్రభుత్వం నెరవేరుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ కచ్చాతీవు ఐలాండ్ గురించి చూడండి, ఇది 285 ఎకర్స్లో కూడిన ఒక ఐలాండ్. ఇది మనకి ఇండియా మరియు శ్రీలంక మధ్యలో ఉంటుంది. ఇది ఈ ప్రాంతంలో ఉంటుంది. దీంట్లో మనకి ఇన్హాబిటెంట్స్ ఎవరు ఉండరు, అంటే నివాసులు ఎవరు ఉండరు. అక్కడ కేవలం ఒక రోమన్ క్యాథోలిక్ చర్చ్ ఉంటుంది, అడ్మినిస్టర్డ్ బై బిషప్ ఆఫ్ జాఫ్నా. పిలిగ్రిమేజ్ లాంటివి జరుగుతూ ఉంటాయి తప్ప పర్మనెంట్ సెటిల్మెంట్స్ అంటూ ఈ ఐలాండ్లో ఉండవు. అయితే 1974లో శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ సిరిమావో బండారునాయకే మరియు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి మధ్య జరిగిన మ్యారిటైమ్ అగ్రిమెంట్లో భాగంగా ఈ కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకి ఇవ్వడం జరిగింది. అయితే ఇండియన్ ఫిషర్మ్యాన్ ఈ కచ్చాతీవు ప్రాంతంలో కూడా ఫిషింగ్కి అనుమతులు ఉన్నాయని ఆ ఒప్పందంలో అప్పుడు ఒప్పందం చేసుకున్నారు. బట్ రీసెంట్ టెన్షన్స్ టైంలో ఇలాంటి ప్రాంతంలో కూడా మన వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ అరెస్టులు అవి జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి సమయాలలో మానవతా దృక్పథంతో వ్యవహరించి ఇలాంటి వాళ్ళని, అరెస్ట్ అయిన వాళ్ళని వెంటనే విడుదల చేయాలని తెలియజేయడం ఏంటి ఈ చర్చకు రావడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తబలా మోగబోయింది, సుప్రసిద్ధ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ అమెరికాలో కన్నుమూశారు, ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జాకీర్ హుస్సేన్ గారి యొక్క సత్కారాలు ఇంపార్టెంట్. జాకీర్ హుస్సేన్ తన కెరీర్లో ఏకంగా 4 గ్రామీ అవార్డులను పొందారండి. 1988లో పద్మశ్రీ అవార్డు, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ పురస్కారాలను కూడా అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ అవార్డును కూడా పొందారు. 2009లో మిక్కీ హార్ట్తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ చేసినందుకు తొలి గ్రామీ అవార్డుని సొంతం చేసుకున్నారు. అండ్ ఈ అవార్డును అందుకున్న కొద్ది మంది ప్రముఖులలో జాకీర్ హుస్సేన్ కూడా ఒకరు. 2024లో జరిగిన 66వ గ్రామీ అవార్డులలో ఒకే రాత్రి 3 ట్రోఫీలు గెలిచిన భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. మొత్తంగా 4 గ్రామీ అవార్డుల్ని ఆయన అందుకోవడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 72% పట్టణ వ్యర్థ జలాలపై చిత్తశుద్ధి లేదు. అంటే ఈ పట్టణ వ్యర్థ జలాలని శుద్ధి చేయకుండా వదిలివేస్తున్నారు అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ వెల్లడించిందండి. దేశంలోని నగరాలు, పట్టణాలలోని 72% వ్యర్థ జలాలను శుద్ధి చేయడం లేదు అని, అవి నదులు, సరస్సులు, భూమిలో కలుస్తున్నాయని ఈ సంస్థ వెల్లడించింది. కేవలం 28% వ్యర్థ జలాలనే శుద్ధి చేస్తున్నారని తెలిపింది. మొత్తం వ్యర్థ జలాలను శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తే పట్టణ ప్రాంతాలలో జల సంక్షోభాన్ని నివారించవచ్చని కూడా ఇక్కడ ఈ అధ్యయనంలో పేర్కొనడం జరిగిందండి. ముఖ్యంగా శీఘ్ర పట్టణీకరణ అంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ వలన, పారిశ్రామికీకరణ, జనాభా పెరుగుదల, వాతావరణ మార్పుల కారణంగా దేశం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటుంది అని, ఈ వ్యర్థ జలాన్ని మనము యూటిలైజ్ చేసుకోగలిగితే, వాటిని మనము రీసైకిల్ చేయగలిగి యూటిలైజ్ చేసుకోగలిగితే ఈ జల సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవచ్చని ఈ నివేదిక వెల్లడించిందండి. ఇక్కడ చూడండి, లిక్విడ్ వేస్ట్ ఆర్ వేస్ట్ వాటర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ట్ వాటర్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. గ్రే వాటర్, బ్లాక్ వాటర్, ఎల్లో వాటర్, కమర్షియల్ వేస్ట్ వాటర్ అని మనము వివిధ కేటగిరీలుగా వీటిని విభజించవచ్చు. గ్రే వాటర్ అంటే వేస్ట్ వాటర్ ఫ్రమ్ కిచెన్, బాత్రూమ్, క్లాత్ వాష్, వెజల్ వాష్ అంటే గిన్నెలు, సామాన్లు కడిగినవి, బట్టలు ఉతికినవి, ఇంట్లో అండ్ వాష్రూమ్స్లో వాటిలో యూజ్ చేసిన వాటర్ని గ్రే వాటర్ అని పిలుస్తారండి. బ్లాక్ వాటర్ అంటే మనకి వేస్ట్ వాటర్ ఫ్రమ్ టాయిలెట్స్ కంటామినేటెడ్ విత్ ఫీకల్ మ్యాటర్, మానవ వ్యర్థాలతో కలిసిన వాటర్ని మనము బ్లాక్ వాటర్గా పిలుస్తాం. ఎల్లో వాటర్ అంటే హ్యూమన్ యూరిన్తో కలిసిన వాటర్ని మనము ఎల్లో వాటర్గా పిలుస్తాం. కమర్షియల్ వేస్ట్ వాటర్ అనేది కంప్లీట్గా మనకి హాస్పిటల్స్లోను, లాండ్రీస్ నుంచి, స్లాటర్ హౌస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, సో ఇలాంటి ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ నుంచి మనము కమర్షియల్ వేస్ట్ వాటర్గా పిలుస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనము వేస్ట్ వాటర్ని కొన్ని కేటగిరీస్గా విభజించవచ్చు. ఈ కేటగిరీస్ని బట్టి మనము వేస్ట్ వాటర్ ప్రాసెసింగ్ సైకిల్ అనేది ఉంటుంది. సో ఈ సైకిల్లో మనము వేస్ట్ వాటర్ రిసోర్స్ రికవరీ ఫెసిలిటీ నుంచి మనము దీనిని వాటర్, స్లడ్జ్ రూపంలో, ఫాస్ఫరస్ రూపంలో దానిని వేరు చేస్తాం. ఈ వాటర్ని తిరిగి రీసైక్లింగ్కి ఉపయోగించుకుంటాము. ఈ స్లడ్జ్ని మనము ఎనర్జీకి, బయో సాలిడ్స్కి ఉపయోగిస్తాము. అండ్ ఫాస్ఫరస్ని ఫెర్టిలైజర్గా ఉపయోగిస్తాము. సో ఈ విధంగా మనము వేస్ట్ వాటర్ని రీసైక్లింగ్ చేయడం వలన, శుద్ధి చేయడం వలన ఇటు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ వలన పొల్యూషన్ తగ్గుతుంది, అటు జల సంక్షోభము తగ్గుతుంది, అలాగే ఎరువుల ఉత్పత్తి కూడా మనకి తక్కువ మొత్తంలో ఈ ఫెర్టిలైజర్స్ని కూడా ఉపయోగించగలుగుతాము. సో దాని గురించే మనకి పట్టణ వ్యర్థ జలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సంస్థలోని నివేదిక తెలియజేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎస్సీ ఎస్టీల ఇళ్లపై సౌర విద్యుత్తు వెలుగులు, పీఎం సూర్యఘర్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి, ప్రాజెక్టు వ్యయం భరించాలని నిర్ణయం. సో ఈ పీఎం సూర్యఘర్ పథకం అమలు మీద రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక ప్రకటన చేసిందండి. ప్రాజెక్టు వ్యయం కూడా భరించాలని, ఎస్సీ ఎస్టీలకి చెందిన ఇళ్ల మీద దీనికి సంబంధించిన ఏదైతే కాస్ట్ ఎక్స్పెండిచర్ ఉందో దానిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని భరించడానికి ముందుకు వచ్చింది. ఇక్కడ డీటెయిల్స్ ఒకసారి చూడండి. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ విద్యుత్తు వినియోగదారుల ఇళ్లపై సౌర విద్యుత్తు ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారులపై 3 కిలోవాట్ల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును ఎస్సీ ఎస్టీలకు అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు అయ్యే ఖర్చును కేంద్రం ఇచ్చే రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. వాటి ద్వారా వచ్చే విద్యుత్తును నెట్ మీటరింగ్ ద్వారా గ్రిడ్కి అనుసంధానించాలని నిర్ణయించింది. సో ఈ నెట్ మీటరింగ్ అంటే ఏంటండి? ఎంతైతే విద్యుత్తు మనము ఉత్పత్తి చేశామో మన అవసరాలకి పోను మిగిలిన విద్యుత్తుని గ్రిడ్కి కనెక్ట్ చేస్తారు. ఎంతైతే కనెక్ట్ చేస్తామో దానిని నెట్ మీటరింగ్లో రికార్డు చేస్తారు. సో ఆ విద్యుత్తును మళ్ళీ మనకి భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించుకునే విధంగా ఈ నెట్ మీటరింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది.
అలానే వీటి అమలుకు కావలసిన రూరల్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీలుగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వ్యవహరిస్తూ ఉంటాయండి. దీనికోసం డిస్కంల పరిధిలో 3 రెస్కోల్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. డిస్కంల పరిధిలో ఎస్సీ ఎస్టీ కనెక్షన్స్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏపీ ఈపీడీసీఎల్లో 6.77 లక్షలు, ఏపీ సిపిడిసిఎల్లో 5.98 లక్షలు, ఏపీ ఎస్పీడీసీఎల్లో 7.43 లక్షలు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 20.18 లక్షల ఈ ఎస్సీ ఎస్టీ కనెక్షన్లు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ 20.18 లక్షల ఈ ఎస్సీ ఎస్టీల ఇళ్ళకి సంబంధించి విద్యుత్ కనెక్షన్లకి సంబంధించి వీటన్నిటిని సౌర విద్యుత్ కనెక్షన్ చేయడం ద్వారా ఇటు ఎలక్ట్రిసిటీ బర్డెన్ని కూడా దాని మీద అందించాల్సిన రాయితీల మీద బర్డెన్ తగ్గుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క స్కీమ్ని ఒకసారి డీటెయిల్స్ చూడండి. దీనిని రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ టు బి ఇన్స్టాల్డ్, ఇందులో మనకి రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేస్తారు ఎక్కడైతే అనుకూలంగా ఉండే ఇళ్ళు ఉంటాయో వాటి మీద. అండ్ 1 crore హౌస్ హోల్డ్స్ టు గెట్ 300 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎవ్రీ మంత్. 1 కోటి ఈ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఈ గృహ సముదాయాలు ఉన్నాయో వాటికి కనీసం 300 యూనిట్లు నెలకి అందించే లక్ష్యంగా ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది లాంచ్ చేయడం జరిగిందండి. దీనిలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే 1 కిలోవాట్ సిస్టమ్కి కేంద్ర ప్రభుత్వం 30,000 రూపాయలు, 2 కిలోవాట్ సిస్టమ్కి 60,000 రూపాయలు, 3 కిలోవాట్ సిస్టమ్ ఆర్ హయ్యర్కి 78,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇస్తుందండి. మిగిలినది లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఈ 3 కిలోవాట్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ 78,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చినదే కాకుండా దీనిపైన ఏదైతే ఎంతైతే అవుతుందో అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకి సంబంధించిన బెనిఫిట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ హౌస్ హోల్డ్స్ అండ్ రెడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ కాస్ట్స్ ఫర్ ద గవర్నమెంట్కి ఈ విద్యుత్ బర్డెన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీని మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి పునరుత్పాదక శక్తి వనరు ఇది. అండ్ రెడ్యూస్డ్ కార్బన్ ఎమిషన్స్, సుమారు 720 మిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఫుట్ ప్రింట్ అనేది తగ్గుతుంది అని ఒక అంచనా మనకి కమింగ్ 25 ఇయర్స్లో. అలానే ఈ స్కీమ్ పొందడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అంటే అర్హతలు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే ద హౌస్ హోల్డ్ మస్ట్ బీ అన్ ఇండియన్ సిటిజన్, అతను ఖచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి. ద హౌస్ హోల్డ్ మస్ట్ ఓన్ ఏ హౌస్ విత్ ఏ రూఫ్ దట్ ఈజ్ సూటబుల్ ఫర్ ఇన్స్టాలింగ్ సోలార్ ప్యానల్స్, అతను ఖచ్చితంగా సొంత ఇల్లుని కలిగి ఉండాలి మరియు ఆ ఇల్లు ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్ని ఇన్స్టాల్ చేయడానికి అనుకూలంగా ఉండాలి. అలానే ద హౌస్ హోల్డ్ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ఆ కుటుంబానికి ఖచ్చితంగా విద్యుత్ కనెక్షన్ ఇదివరకే ఉండాలి. ద హౌస్ హోల్డ్ మస్ట్ నాట్ హ్యావ్ అవైల్డ్ ఎనీ అదర్ సబ్సిడీ ఫర్ సోలార్ ప్యానల్స్, ఆ కుటుంబం ఇంతకుముందు ఈ సోలార్ ప్యానల్స్ కోసం ఎటువంటి సబ్సిడీలను పొంది ఉండకూడదు. సో ఈ క్రైటీరియాస్ అన్నీ మ్యాచ్ అయితే వాళ్ళకి ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద లబ్ధిదారులుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పంచవర్ష పర్యాటకం. సో తెలంగాణలో తొలి పర్యాటక విధానం 2025 నుంచి 30కి సిద్ధం చేయడం జరిగిందండి. 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం, రామప్ప సహా 9 ఎస్టీఏలపై ప్రత్యేక దృష్టిని పెట్టడం జరిగింది. అలానే పెట్టుబడుల ఆధారంగా ఈ పర్యాటక ప్రాజెక్టులని వివిధ వర్గాలుగా విభజించారండి. ఐకానిక్ ప్రాజెక్ట్ అంటే 500 కోట్లకు మించి పెట్టుబడులు లేదా 2,000 మందికి నేరుగా ఉపాధి కల్పిస్తే వాటిని ఐకానిక్ ప్రాజెక్ట్స్గా పిలుస్తారు ఈ పాలసీలో. అండ్ 100 కోట్లకు మించి పెట్టుబడి లేదా 500 మందికి నేరుగా ఉపాధి కల్పిస్తే దానిని మెగా ప్రాజెక్ట్ అని పిలుస్తారు. 50 కోట్ల నుంచి 100 కోట్ల మధ్యలో పెట్టుబడులు పెడితే దానిని భారీ ప్రాజెక్ట్ అని, 10 కోట్ల నుంచి 50 కోట్ల మధ్య పెట్టుబడులు పెడితే దానిని మధ్య తరహా ప్రాజెక్టులు అని, 10 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడాన్ని సూక్ష్మ చిన్న తరహా సంస్థలు అని, ఈ విధంగా పెట్టుబడుల ఆధారంగా ఈ పర్యాటక రంగ ప్రాజెక్టులని విభజించడం జరిగిందండి. ఇందులో స్పెషల్
టూరిస్ట్ ఏరియాస్ అంటే ప్రత్యేక పర్యాటక ప్రాంతాలకు, ఐకానిక్ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలని ప్రతిపాదించారు. భూమి లీజులపై తక్కువ అద్దె, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఎస్జీఎస్టీ రియంబర్స్మెంట్, విద్యుత్ స్లాబులు, ఆస్తి పన్నులలో ప్రోత్సాహకాలు, భూమి రిజిస్ట్రేషన్, భూమి మార్పిడి ఛార్జీలలో రియంబర్స్మెంట్లు ఈ ఎస్టీఏ ప్రాజెక్టులకు, ఐకానిక్ ప్రాజెక్టులకు కల్పిస్తూ ఉంటారు. అకార్డింగ్ టు ద న్యూ ఈ టూరిస్ట్ పాలసీ ఏదైతే ఉందో తెలంగాణ గవర్నమెంట్ యొక్క నూతన పర్యాటక పాలసీ ఆధారంగా. ఈ టూరిజం పాలసీలో ప్రాంతం ఆధారంగా కూడా 3 వర్గీకరణలు చేశారండి. ఒకటి హైదరాబాద్, దానిలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతం అంతా కూడా ఈ హైదరాబాద్ కేటగిరీలోకి వస్తుంది. 2 సెమీ అర్బన్ ఓఆర్ఆర్ మరియు ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్ మధ్య ఉండే ప్రాంతము. 3 గ్రామీణ తెలంగాణ, ఆర్ఆర్ఆర్ వెలుపల ఉండే అన్ని ప్రాంతాలు కూడా గ్రామీణ తెలంగాణలోకి వస్తాయి. ఈ విధంగా ప్రాంతాల ఆధారంగా కూడా ప్రాజెక్టులను వర్గీకరించడం జరిగింది. అలానే ఈ పర్యాటక పాలసీ, టూరిజం పాలసీలో ముఖ్య లక్ష్యాలను మనం అబ్జర్వ్ చేస్తే రానున్న 5 ఏళ్లలో పర్యాటక రంగంలో 15,000 కోట్లను పెట్టుబడుల ఆకర్షణ, 3 లక్షల మందికి అదనపు ఉపాధిని కల్పించడము, దేశీయ అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడంలో దేశంలో తొలి 5 స్థానాలలో తెలంగాణను నిలపడము, రాష్ట్ర ఆదాయంలో 10% లేదా అంతకంటే ఎక్కువ టూరిజం నుంచి వచ్చేలాగా చూడడము. ఈ 4 లక్ష్యాలని పర్యాటక పాలసీ యొక్క ముఖ్య లక్ష్యాలుగా పేర్కొనవచ్చు. అలానే ఈ నూతన విధానంలో కీలక అంశాలని మనం పరిశీలిస్తే సురక్షిత పర్యాటకము, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్ఆర్ఆర్ గుండా డ్రై పోర్టుల అభివృద్ధి, ఆర్ఆర్ఆర్ చుట్టూ అంతర్జాతీయ షాపింగ్ అండ్ పీపీపీ విధానంలో మాల్స్ యొక్క అభివృద్ధి, రివర్ ఫెస్టివల్స్ని చేయడము, హెలీప్యాడ్లు, బౌద్ధ పర్యాటకులు. సో ఇలాగా మనకి వివిధ రకాల కీలక అంశాలని ఈ విధానంలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా కుంభమేళా తరహాలో మేడారం జాతరను కూడా ఏర్పాట్లు చేయడం కోసం ఈ పాలసీ ప్రతిపాదనలు చేయడం జరిగిందండి. అలానే ఈ నూతన పర్యాటక పాలసీలోని ప్రోత్సాహకాలు, రాయితీలను గురించి మనం అబ్జర్వ్ చేస్తే పర్యాటక ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలు 5 ఏళ్ల వరకు అమలులో ఉంటాయి. మూలధన రాయితీని పొందే కొత్త టూరిజం ప్రాజెక్టులు, అడ్వెంచర్ టూరిజం అయితే కనీస పెట్టుబడి 25 లక్షలు లేదా ప్రాజెక్టు వ్యయంలో 25% వరకు రాయితీ ఉంటుంది. సబ్సిడీ గరిష్ట పరిమితి 25 లక్షలు ఉంటుంది. క్యారవాన్ పార్క్ ప్రాజెక్టులు అయితే కనీస పెట్టుబడి 25 లక్షలు, ప్రాజెక్టు వ్యయంలో 25% వరకు రాయితీ లేదా సబ్సిడీ గరిష్ట పరిమితి 25 లక్షలు. పర్యాటక కార్యకలాపాల కోసం క్యారవాన్లు అయితే కనీస పెట్టుబడి 25 లక్షలు, ప్రాజెక్టు వ్యయంలో 25% వరకు రాయితీ, సబ్సిడీ గరిష్ట పరిమితి 5 లక్షలు. హౌస్ బోట్లు అయితే కనీస పెట్టుబడి ₹1,00,00,000, ప్రాజెక్టు వ్యయంలో 25% వరకు రాయితీ, సబ్సిడీ గరిష్ట పరిమితి యూనిట్కు 25 లక్షలు. అలానే వెసైడ్ ఎమ్యూనిటీస్ కనీస పెట్టుబడి 2 కోట్లు, ప్రాజెక్టు వ్యయంలో 10% వరకు రాయితీ, సబ్సిడీ గరిష్ట పరిమితి 25 లక్షలు. సో ఈ విధంగా వివిధ రకాల ప్రోత్సాహకాలని, రాయితీలని కూడా ఈ నూతన పర్యాటక పాలసీ అందిస్తూ ఉందండి. సమ్ ఇంపార్టెంట్ వన్-లైనర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ సర్బానంద్ సోనోవాల్ అన్వీల్డ్ ద కార్గో ప్రమోషన్ స్కీమ్ జల్వాహక్ ఫర్ బూస్టింగ్ కార్గో మూవ్మెంట్ ఆన్ 3 నేషనల్ వాటర్వేస్ ఆన్ 15th December 2024. జల్వాహక్ స్కీమ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. 3 నేషనల్ వాటర్వేస్లో నేషనల్ వాటర్వే 1, నేషనల్ వాటర్వే 2 అండ్ నేషనల్ వాటర్వే 16లో కార్గో ప్రమోషన్ కోసం అంటే సరుకు రవాణాని విస్తృతం చేయడం కోసం ఈ జల్వాహక్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా ఈ 35% ఆఫ్ రాయితీని అందిస్తారు. 35% ఎవరికి 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఈ సరుకు రవాణాని చేసే యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 35% ఆఫ్ కాస్ట్లో రాయితీని అందిస్తూ ఉంటారండి. సో ఈ విధంగా కార్గో ప్రమోషన్ని చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉంటారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది అన్నిటికంటే చీపెస్ట్ సోర్స్ అని. కంపేర్డ్ టు హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్. అందుకే భారత ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్వేస్ని ప్రమోట్ చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకువచ్చింది. నెక్స్ట్ వన్ చూడండి. ఎలాన్ మస్క్ బికేమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ హిస్టరీ టు అచీవ్ ఏ నెట్వర్త్ ఎక్సీడింగ్ $400 బిలియన్. సో ఎలాన్ మస్క్ $400 బిలియన్ కలిగిన మొదటి వ్యక్తిగా, పారిశ్రామికవేత్తగా రికార్డు సృష్టించడం జరిగిందండి. రీసెంట్ బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కరెంట్గా మనకి అంటే మస్క్స్ కరెంట్ నెట్వర్త్ $447 బిలియన్ ఇక్కడ ఉంది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ హోల్డ్స్ ద సెకండ్ స్పాట్ విత్ $249 బిలియన్.
మిలియన్ డాలర్స్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, రతపని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉందండి. ఈ రతపని టైగర్ రిజర్వ్ భారతదేశం యొక్క 57th టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందింది. ఈ టైగర్ రిజర్వ్ యొక్క మొత్తం ఏరియా, కోర్ ఏరియా చూస్తే 763.8 స్క్వేర్ కిలోమీటర్స్, బఫర్ ఏరియా వచ్చి 506.6 స్క్వేర్ కిలోమీటర్స్. దీనితో టోటల్ ఏరియా మొత్తం 1271.4 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది మనకి మధ్యప్రదేశ్లో 8వ టైగర్ రిజర్వ్గా కూడా చెప్పుకోవచ్చు. అలానే ఇండియా యొక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి మనకి $1 ట్రిలియన్ దాటినాయండి. ఏప్రిల్ 2000 నుంచి సెప్టెంబర్ 2024 మధ్యలో $1 ట్రిలియన్ మార్క్ని మనం అచీవ్ చేయగలిగాము. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని మనము లాస్ట్ సెషన్స్లో డిస్కస్ చేసామండి. ముఖ్యంగా మనకి టాప్ కంట్రిబ్యూటర్స్ ఎవరు అంటే మారిషస్, సింగపూర్, USA టాప్ 3లో మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కంట్రిబ్యూటర్స్గా చెప్పుకోవచ్చు. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.